మే 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పెంచలకోన బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుగొండ్ల విచ్చేశారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా గోడ పత్రికలు, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఫెస్టివల్ చైర్మన్ చెన్ను తిరుపాల్రెడ్డి, ఆలయ ఈవో పోరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, తోట కృష్ణయ్య, ఆలయ అర్చకులు సీతారామయ్య స్వామి పాల్గొన్నారు. పేదల గుండె చప్పుడు మా చంద్రన్నకు స్వాగతం, సుస్వాగతం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే 1న ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజావేదికలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న సందర్భంగా ఇదే మా స్వాగత సుమాంజలి. రామాయపట్నం పోర్టు వద్ద బీపీసీఎల్ చే 96,000 కోట్ల గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఇఫ్కో కిసాన్ సెజ్ లో పరిశ్రమలు, కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో కొత్త పరిశ్రమలు, నెల్లూరులో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్, మిథాని, దామవరం ఎయిర్పోర్ట్, కందుకూరులో ఖాదీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, బిట్రగుంట లోకల్ షెడ్, పాటూరులో చేనేత క్లస్టర్, ఫిషింగ్ జెట్టీల ఏర్పాటుకు ఎంతో సహకరిస్తున్న అమరావతి రూపశిల్పి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం, సుస్వాగతం. ఇట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు మరియు టీటీడీ బోర్డు సభ్యురాలు.